జాయింట్ అది ఫ్రై అయిపోయి మనమైతే ఒక్కొక్కటి టిష్యూ పేపర్లోకి తీసుకొని పెరేసుకోవచ్చు. మన జాయింట్ ఫ్రై అయిపోయి మళ్ళీ ఇంకా జాయింట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. గరం మసాలా బిర్యానీ మసాలా అంతా వేస్తాను. కొంచెం పుదీనా కూడా వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవచ్చు. కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా దీంట్లో జల్లచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు. పచ్చిమిర్చి నీళ్ళు బాయిల్ అయితే మన రైస్ బిర్యానీ చేయడానికి ఈ గిన్నె వాడతామని మనం అయితే కొత్త ఈరోజు అయితే ఓపెన్ చేస్తాం. దమ్ బిర్యానీ చేయడానికి మనకి ఇదైతే ఒకటి 8 కేజీస్ అయితే బాగుంది సార్. ఇదైతే వేసేసుకుందాం. దీంట్లో మనం తగిన సాల్ట్ అట్లా వేసుకోవాలా పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు. మన చికెన్ రైస్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసుకున్న చికెన్ మళ్ళీ కొంచెం పెరుగులోనే అన్నింటిలో మ్యారినేట్ చేసుకొని మళ్ళీ దమ్ చేద్దాం. ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి వేద్దాం టేస్ట్ మన బిర్యానీ. ఆయిల్లో మనం మళ్ళీ ఈ జాయింట్లు అన్నీ వేసి సిమ్లో పెరేసుకోవచ్చు. సిమ్లో పెరేసుకొని ఒకటి అన్ని జాయింట్లు వేసేసుకొని దమ్ అయితే దీంట్లో రైస్ వేద్దాం. సిమ్లో అలా కొంచెం నవ్వుతుంది మనకి. బాయిల్ అయ్యాక బిర్యానీ చేస్తామండి. దమ్ బిర్యానీ ఫస్ట్ ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేస్తాం. చూడండి, ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేస్తాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగానే జాయింట్ ఫ్రెండ్స్ మాకు దీనికి మ్యారినేట్ చేసి అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ప్రాసెస్ అంతా చేసేసి ఫ్రిడ్జ్లో మాత్రం నేను పెట్టేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇలాగా ఇప్పుడు ఫ్రై చేసుకొని జాయింట్లు కూడా ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా మన ఆనియన్స్ అయితే పక్క తీసి పెట్టేసి ఫ్రెండ్స్ మన బ్రౌన్ ఆనియన్స్ పక్క తీసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం మ్యారినేట్ చేసుకుని జాయింట్లు అయితే వాటర్ మరుగుతుంది. ఈ టైంలో మనం రైస్ వేసేసుకోవచ్చు. దమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం రైస్ నానబెట్టుకుని ఉంచుకొని తర్వాత దీంట్లో ఒకటి రైస్ ఇలా వేసేసుకుంటే అది 90% సరిపోతుందండి. 90% మనకి కుక్ అయితే దమ్ ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనైతే ఇక్కడ చికెన్ కుక్ అవుతుంది కదా, ఎక్కడైతే మనది చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇంకా కుకింగ్ దగ్గర దీంట్లో దమ్ము కాబట్టి దీంట్లో రైస్ వేసుకోవచ్చు. చూడండి, రైస్ అయితే మనం ఇలా దీంట్లో దమ్ము ఇప్పుడు లైట్గా పుదీనా డ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. పుదీనా డ్రైడ్ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ రైస్ ఇలా చూడండి ఫ్రెండ్స్, మనం అయితే రైస్ని ఇలా వేసేసుకోవచ్చు. దమ్ము కాబట్టి మనం రైస్ ఇలా వేసేసుకొని దమ్ముకి జస్ట్ డ్రై ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇలా మొత్తం డ్రై ఆనియన్స్ వేసేసుకోవచ్చు. కొంచెం పైన అలాగా నెయ్యితో డెకరేషన్. అదేవిధంగా మన పైనుంచి పుదీనా జల్లేసుకొని మూత పెట్టేసుకోవచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేద్దాం. మన GLBS నెయ్యి కొంచెం నెయ్యి కొద్ది జల్లేసుకొని కాసేపు మూత పెట్టేసి పైన అది పెట్టి కింద దమ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మన దమ్ బిర్యానీ అయితే కుక్ అయినట్టే. ఒక 5 మినిట్స్ జాయింట్స్ బాగా కుక్ అయిన రైస్ కూడా బాగా కుక్ అయింది. మన ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్టీగా మనకి దమ్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, మరి